అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. వెల్కమ్ టు సినిమా స్క్రీన్. పవన్ కళ్యాణ్ మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపించాడు. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, మైత్రి మూవీ మేకర్స్ కలిస్తే బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుతుందో ఉస్తాద్ భగత్ సింగ్ నిరూపిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోపై ఉన్న అంచనాలను ఈ సినిమా అమాంతం పెంచేసింది. ఇప్పటికే ఓవర్సీస్ షోల నుంచి వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. యుఎస్ నుంచి అందుతున్న ఫ్యాన్స్ రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఎంట్రీ సీన్ నుంచే పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించాడట. పూనకాలు తెప్పించే ఎంట్రీతో పాటు వెంటనే వచ్చే పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కు పూనకాలేనట. హరీష్ శంకర్ కలం నుంచి జాలువారిన పదునైన పంచ్ డైలాగులు పవన్ నోట వింటుంటే థియేటర్లు విజిల్స్ మోతతో దద్దరిల్లిపోయాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్స్, పవన్ మార్క్ మేనరిజమ్స్, ఆయన మాస్ లుక్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఇది కేవలం వన్ మ్యాన్ షో అని, పవన్ కళ్యాణ్ సినిమాను తన భుజాలపై మోసాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా దేఖ్ లెంగే సాలా సాంగ్ లో పవన్ వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారట. ఆ సాంగ్ లోని పవన్ స్టెప్స్ పిచ్చెక్కించాయట. చాలా కాలం తర్వాత పవన్ ఇంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేయడం చూసామని, ఆయన కష్టం ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. ప్రతి సీన్ ను తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే సినిమాలో పవన్ కామెడీ టైమింగ్ మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉందంట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ముఖ్యంగా సెంటిమెంట్ ఆడియన్స్ ను కదిలిస్తోంది. కథ సింపుల్ గా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు తీసుకెళ్లాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ తో ఫ్యాన్స్ కు పక్కా పండుగ లాంటి సినిమా ఇచ్చాడని, ఈ సినిమా పవన్ స్టామినాను మరోసారి చాటి చెప్తుందని ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.